హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో కొత్త పింఛన్లకు సంబంధించిన కీలక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో మంత్లీ దీనికి సంబంధించిన ఆసరా చేయూత పింఛన్ నుంచి ఆసరా నుంచి పేరుని చేయూత పింఛన్గా మార్చి కొత్త పింఛన్లు అనేవి ఈ డేట్ నుంచి జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటో మనమైతే పూర్తి అప్డేట్ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్‌ని మొదటిసారిగా చూసిన వారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో అప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ అనేది తెలుసుకుంటారు. సో ఖచ్చితంగా వీడియోని కూడా లైక్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసినట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పింఛన్ చేయూత పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో అందరికైతే కొత్తగానైతే పింఛన్లు అనేవి జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది మేనిఫెస్టోలో. సో దానికి సంబంధించిన అప్డేట్ న్యూస్ అనేది ఆ కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారనేది మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే త్వరలో కొత్త పింఛన్లు బట్టి తెలంగాణ కొత్త పింఛన్లు త్వరలోనే అందజేస్తామని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. సో అలాగే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని చెప్పారు. సో ప్రజావాణిలో ఎక్కువ ఈ సమస్యలు ఫిర్యాదు వస్తున్నాయని అయితే వాళ్ళైతే సభలోనైతే మాట్లాడుకోవడం అయితే జరిగింది. చౌకదారుల దుకాణాలు రేషన్ సంక్షేమ పథకాలను పొందేందుకు వేర్వేరు గుర్తింపు కార్డులు ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం చర్చ జరుగుతుంది. సో కొత్త రేషన్ కార్డులు మరియు కొత్త పింఛన్లు అనేది త్వరలోనే అందజేస్తామని ఆర్థిక మంత్రి మనకైతే బట్టి విక్రమార్క గారు అయితే మంత్రి చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన డేట్ అనేది ఇంకనైతే ఫిక్స్ చేయలేదు. సో మనకైతే కొత్త రేషన్లతో పాటు మనకైతే కొత్తగా అప్లై చేసుకున్న పింఛన్ లబ్ధిదారులకు మరియు పాత ఉన్న వారికి కూడా కొత్త పింఛన్లు పెంచి ఇస్తున్న పింఛన్లు అనేవి తొందరలోనే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన ఎటువంటి న్యూస్ వచ్చినా మన ఛానల్‌లోనైతే ఖచ్చితంగా చేస్తాను. సో ఖచ్చితంగా ఇటువంటి వీడియోస్ మిస్ కావద్దంటే, అప్డేట్ మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే పింఛన్లకు సంబంధించిన మరియు కొత్త పింఛన్లు ఇంకెవరైనా దరఖాస్తు చేసుకోకపోతే ఖచ్చితంగా మీ దగ్గరున్న కార్యాలయంలోకి వెళ్ళైతే కొత్త పింఛన్లు మేనిఫెస్టోలో ప్రజాపాలన పత్రం ద్వారా మీరైతే అప్లై చేసుకొని ఈ కొత్త పింఛన్లు వస్తున్నప్పటికీ ఈ పింఛన్లు అనేవి ఇంట్లో ఉన్న ప్రతి మహిళ తీసుకోవడానికైతే అర్హులైన అయితే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.